టీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలంది కార్యక్రమానికి స్వాగతం. దాదాపు 4 దశాబ్దాల క్రితం ప్రజాసేవనే ప్రధాన కాంక్షగా భావించి రాజకీయ రంగప్రవేశం చేసి ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర గిరిజన శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఎదిగిన మహామహిళ శ్రీమతి సత్యవతి రాథోడ్. వాస్తవానికి ఆ కాలంలో రాజకీయ రంగప్రవేశం అంటేనే ఎంతో భయంతో కూడిన విషయం. ఆవిడ స్వతహాగా మహిళ అయినప్పటికీ ఎంతో సాహసోపేతమైన నిర్ణయంతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అంతేకాదు, తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా మంత్రిగా ఆవిడ చరిత్రలో నిలిచారు. అందరికీ అందుబాటులో ఉండే ప్రజా నాయకురాలిగా ఆవిడ పేరు గడించారు. అకుంఠిత దీక్ష, అసమానమైన ఓర్పుకి మారుపేరుగా నిలిచిన శ్రీమతి సత్యవతి రాథోడ్ ఇవాల్టి మన చెప్పాలంది కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. నమస్కారం అమ్మా. నమస్తే. చాలా సంతోషం మిమ్మల్ని కలుసుకోవడం. మా తెలంగాణ రాష్ట్ర గిరిజన శాఖ అలాగే శిశు మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా మీరు వ్యవహరిస్తున్నారు, పదవిని చేపట్టారు. సో ఆ పదవిని చేపట్టిన తరువాత మీరు తీసుకొచ్చిన ముఖ్యమైన మార్పులు కానీ మీరు చేపట్టిన బాధ్యతల గురించి కనుక వివరిస్తారా? తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి మహిళా మంత్రిగా గిరిజన శాఖ రెండు నాకు సంబంధించినవి. ఒకటేమో నేను గిరిజన మహిళను, గిరిజన సంక్షేమం చూసే గొప్ప అవకాశం, అలాగే మహిళను కాబట్టి ఈ రెండు శాఖలు నాకు నిర్వహించే అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను చెప్పాలని ఉంది కార్యక్రమం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా గిరిజనుల స్థితిగతులు, వాళ్ళ అవసరాలు, వాళ్ళకి ఎలాంటి తోడ్పాటుని ఇవ్వడం ద్వారా వాళ్ళు వృద్ధిలోకి వస్తారో, నేను ఒక తండలో పుట్టాను, తండలో పెరిగాను, తండలో ఉంటున్నాను. ఇప్పుడు ఈరోజు కూడా నేను తండలో ఉంటున్నాను. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి నన్ను కలవటానికి వచ్చిన మా శాఖ అధికారులందరికీ చెప్పాను, ముఖ్యమంత్రి గారు నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం ద్వారా నేను ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారే ఈ రెండు శాఖలకు చాలా మనసు పెట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టి అవి సమర్థవంతంగా నిర్వహిస్తున్న క్రమంలో నేను ఈ శాఖలోకి వచ్చాను. కాబట్టి ఈ శాఖకు పనిచేయాలి అని అంటే నేను మంత్రిగా, మీరు అధికారులుగా ఉండటం ఒక ఎత్తు అయితే, మనసు పెట్టి ప్రేమతో చేయాల్సిన శాఖలు. ఎందుకంటే గిరిజన సంక్షేమం అంటే ఎక్కడో మారుమూల ఆదివాసీలు, చెంచులు, లంబాడి తండలు, అలాగే మహిళా శిక్ష, అనేక సమస్యలకు ఈ రెండు ప్రధానమైన అంశాలు నిజంగా మనసు పట్టి చేయగలిగితే చేతి నిండా పని ఉండేటువంటి శాఖలు ఇవి రెండు. కాబట్టి బాగా మనసు పెట్టి చేయాలి. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు తండాల గ్రామ పంచాయతీ కావచ్చు, లేకపోతే అప్పటి వరకు సప్లాన్ నిధుల ద్వారా ఎవరికైతే చేరాలో, గిరిజనులు, దళితులు ఎవరైతే సప్లాన్ ద్వారా లబ్ధి చేకూరాలో వాళ్ళనే కూలీలుగా పెట్టి పని చేసుకొని సప్లాన్ని దుర్వినియోగం చేసిన పరిస్థితి నుంచి సప్లాన్ దుర్వినియోగం కాకూడదు అని 2017లో ఒక చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ ఈరోజు కళ్యాణ లక్ష్మి కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా బ్రహ్మాండంగా జరుగుతుంది. అది కూడా ఒక గిరిజన కుటుంబంలో జరిగిన సంఘటనను చూసి చెల్లించి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టింది. కాబట్టి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు అప్పటికే ప్రవేశపెట్టిన పథకాలను సమర్థవంతంగా చేయటం, అవకాశం వస్తే కొత్తవి రూపొందించుకొని ముందుకు పోవాలనే లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం. అలాగే భారతదేశంలో ఈ మా అంగన్వాడీ కార్యక్రమాలు చాలా బాగా పనిచేయాలి అని అంటే అంగన్వాడీ టీచర్ల శాలరీస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో ఇస్తారు, ఆ షేర్స్ ఉంటాయి అన్నమాట. కానీ ముఖ్యమంత్రి గారే దేశవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు 2 సార్లు జీతాలు పెంచి, ఎందుకంటే వాళ్ళ నుంచి పని చేయించుకుంటున్నాం కాబట్టి వాళ్ళ శ్రమను మనం దోపిడీ చేయొద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం 20% ఇస్తున్నా, అంటే మొత్తం 4,500లో 20% ఇస్తుంది. అయినా మొత్తం కలిపి కేసీఆర్ గారు 10,500, ఈరోజు మొన్న 30% పెంచడం ద్వారా ఇంకో 3,000 రూపాయలు పెరిగి సుమారు 14,000 జీతం తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది అని అంటే అది కేసీఆర్ గారు వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకి చెప్పిన పనులన్నీ చేయాలి అని అంటే వండి పెట్టడం అనేది కొత్త ఇది. కాబట్టి అంటే ఇట్లాంటి మంచి కార్యక్రమాలు లేవు. ఈ కార్యక్రమాలని సమర్థవంతంగా తీసుకెళ్లే పని మాత్రమే మేము చేస్తున్నాం. ఇటీవల 3 జిల్లాలకి కోవిడ్ సంబంధించిన సమస్యలకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అందులోనూ అతి ముఖ్యంగా కోవిడ్ బారిన పడి
మరణం పొందిన తల్లిదండ్రుల పిల్లలు అనాథలైపోయిన తర్వాత వారి సంక్షేమం గురించి కూడా మీరు పాటుపడడం జరుగుతుంది. ఆ కార్యక్రమాల గురించి మాకు కొంచెం వివరిస్తారా? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ అంగన్వాడీ సేవలు కొనసాగించండి, ఈ కష్టకాలంలో వాళ్ళ కడుపు నిండా భోజనం మనం పెడుతున్నాం కాబట్టి. కానీ చాలామంది కోవిడ్కి భయపడి పిల్లలు కానీ తల్లులు మన దగ్గరికి రావట్లేరు అన్న తర్వాత మేము ఏదైతే ఒక పూట భోజనం పెడుతున్నామో పిల్లలకి ఇచ్చే బాలామృతం కావచ్చు, గుడ్డు కావచ్చు, పాలు, ఈ ఒక పూట భోజనానికి సంబంధించిన బియ్యం, పప్పులు అవన్నీ వాళ్ళకి టేక్ హోమ్ రేషన్ రూపంలో ఇస్తున్నాం. స్టార్టింగ్లో ఫస్ట్ వేవ్లో ఎక్కువ మంది మహిళలు ఎఫెక్ట్ కాలేదు. అయితే మేము ఒకటేమో ఫస్ట్ ఏం ఫోకస్ పెట్టాము అని అంటే ఏదైతే డెలివరీ డేట్స్ ఉంటాయో ఒకటి వాళ్ళకు భోజనం అందియటం. ఈరోజు కేసీఆర్ కిట్ అనేది భారతదేశంలో ఎక్కడ లేదు, ఒక ముఖ్యమంత్రి గారి పేరు మీద కేసీఆర్ కిట్ అంటే ఆ రోజు డెలివరీ అయినప్పుడు ఇచ్చే 16 వస్తువులతో 4,000 రూపాయలతో కూడిన కిట్ మాత్రమే కాదు, తను 6 నెలల గర్భిణిగా ఉన్నప్పటి నుంచి 3 నెలల బాలింత వరకు ఈ 6 నెలలు కష్టపడి పని చేయకూడదు, బరువైన పనులు చేయకూడదని నెలకు 2,000 రూపాయలు అడిషనల్గా మనం ఇస్తున్నాం. సో దాదాపు 9 నెలల పాటు వాళ్ళ జాగ్రత్త చూసుకోవడం జరుగుతుంది. ఈ 9 నెలలు భోజనం పెట్టడం గర్భిణిగా ఉన్నప్పటి నుంచి, అలాగే బాలింతగా ఉన్నప్పుడు 6 నెలలు పెట్టడంతో పాటు ఈ మధ్యలో 6 నెలల పీరియడ్ మేము నెలకు 2,000 రూపాయలు అడిషనల్గా ఇస్తాం. ఓకే, అంటే 12,000 రూపాయలు. ఆడపిల్ల పుడితే అదనంగా ఇంకో 1,000, 13,000 రూపాయలు, ఒక 4,000 రూపాయలతో కూడిన కేసీఆర్ కిట్. అయితే ఎప్పుడైతే గర్భిణిగా మా దగ్గర నమోదు చేసుకుంటుందో ఆ రోజు నుంచి తను డెలివరీ అయ్యే వరకు తను ఎప్పుడెప్పుడు హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోవాలి, ఏ మందులు వేసుకోవాలి, తన హెల్త్ కండిషన్ ఏంటి అనేది ఒక ప్రొఫైల్ ఇస్తాం. ఓకే, తను ఎక్కడికైనా అక్కడ కాకుండా ఇంకెక్కడికి పోయి డెలివరీ పెయిన్స్ వచ్చినా తను అది చూపించుకుంటే తన కండిషన్ ఏంటో మళ్ళీ తను వివరించి చెప్పే అవసరం లేకుండానే డెలివరీ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకు రావటం అనేది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏదైతే ఈ డెలివరీ డేట్స్ ఉంటాయో వాళ్ళకు ముందే పిహెచ్సిలకు కానీ సిహెచ్సిలకు తీసుకురావడం. ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో ఎక్కడెక్కడో ఉంటారు, ఒకటేమో కోవిడ్ వస్తుందేమో అనే ఆందోళన, ఒకవేళ ఆ టైంకి పాజిటివ్ వస్తే వాళ్ళ స్థానికంగా డెలివరీ చేయరేమో అనే భయం. కాబట్టి ఆ విధంగా దాని మీద మేము ఫోకస్ పెట్టాము. ఈ సెకండ్ వేవ్లో ఈ డెలివరీ డేట్స్తో వాళ్ళను జాగ్రత్తగా ఇచ్చేయడం, పాజిటివ్ వస్తే జిల్లా కేంద్రాల్లో డెలివరీ చేయించడంతో పాటు చాలామంది తల్లిదండ్రులు కోవిడ్ బారిన పడి హాస్పిటలైజ్ అయితే ఆ పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉమ్మడి కుటుంబాలు లేవు కాబట్టి ఆ పిల్లల్ని చూసుకోవటానికి ఆ కుటుంబ వ్యవస్థ సరిగ్గా లేకపోతే మేము తీసుకొని మా అంగన్వాడీ సెంటర్ నుంచి వాళ్ళ సమాచారాన్ని తెలుసుకొని వాళ్ళని పిక్ చేసి వాళ్ళ సంరక్షణ మొత్తం చూస్తాం. ఒకవేళ దురదృష్టం కొద్దీ తల్లి చనిపోయినా, తండ్రి చనిపోయినా, లేకుంటే ఇద్దరు చనిపోతే అనాథలైన వాళ్ళని కూడా మేము ట్రాక్ చేసి వాళ్ళని తీసుకుంటాం. ఇప్పటికీ తల్లిదండ్రులు చనిపోయిన మొత్తం 143 మంది అనాథలు, ఎవరు లేని వాళ్ళు అనాథలను ఈరోజు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళ టేక్ కేర్ చూస్తూ ఉంది. కొందరు మా దగ్గర ఉన్నారు, కొందరేమో వాళ్ళ గ్రాండ్ పేరెంట్సో లేకపోతే గార్డియన్సో లేకపోతే సమాజానికి భయపడి అయిన వాళ్ళు పిల్లల్ని అప్పుడే ఇచ్చేస్తే బాగుండదు అనుకునే వాళ్ళ దగ్గర ఉన్నారు. కానీ వాళ్ళ సంరక్షణ, వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా వాళ్ళ నిత్యావసర వస్తువులు కావచ్చు, వాళ్ళ బట్టలు అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మేడం, సెకండ్ వేవ్ వరకు కూడా పిల్లలకి ప్రమాదం లేదన్న ఇదే మనం వింటూ ఉన్నాం. అయితే మీకు అందిన సమాచారం ప్రకారం థర్డ్ వేవ్లో పిల్లలకి వాస్తవంగా ప్రమాదం ఉంది అంటారా? ఒకవేళ ఉంటే కనుక దానికి సంబంధించి మీరు తీసుకునే ప్రత్యేక జాగ్రత్తలు ఏమిటి? ఈరోజు నిలోఫర్ని కూడా గాంధీ లెవెల్లో ఒక మోడల్ టోటల్ డెడికేటెడ్గా మదర్ అండ్ చైల్డ్ కేర్కి ఏదైతే ఉందో అది కోవిడ్ కోసం పిల్లలు కోవిడ్ కోసం దాన్ని చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు దాన్ని విజిట్ చేసి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో ఒక చిల్డ్రన్ వార్డుగా క్రియేట్ చేయండి, ఎస్టాబ్లిష్ చేయండి. వాళ్ళు అలాగే పీడియాట్రిషియన్స్ కావచ్చు, ఈ పిల్లల హెల్త్కి సంబంధించి చూసుకునే డాక్టర్లను కానీ. ఎంత గొప్ప విషయం అంటే ఇవాళ రేపు ఒక రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లా కేంద్రాల్లో టీఎస్ డయాగ్నోస్టిక్ హబ్ అని 57 పరీక్షలకు సంబంధించిన, అంటే అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్, జిల్లా హాస్పిటల్ అంటే కొన్ని పరీక్షలు ఉండి మిగతా ప్రైవేట్కి రెఫర్ చేసేది. సో అలాంటి అవసరం లేకుండా అన్ని జిల్లా కేంద్రాల్లో దాదాపు 57 పరీక్షలన్నీ కూడా అక్కడే చేయడానికి అన్ని ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నాం. దానితో పాటు ఇప్పుడు వరంగల్కి సూపర్ స్పెషాలిటీ రీజనల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇచ్చారు.
సో ఉన్న ఎంజిఎం మొత్తం కూడా మదర్ అండ్ చైల్డ్ కేర్కి అలాట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో థర్డ్ వేవ్ వచ్చినా పిల్లలు ఎఫెక్ట్ కాకుండా, ఎఫెక్ట్ అయినా ఎవరికి చిన్న నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మేము ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ అందరం కలిసి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. 1985 అంటే దాదాపు 4 దశాబ్దాల క్రితం మీరు రాజకీయ రంగం చేయడం జరిగింది. 35 years. 36 years అయిపోతాడు, 36 సంవత్సరం ఇప్పుడు. అయితే అసలు మీకు రాజకీయాల్లోకి రావాలి అనే ఒక ప్రేరణ కలగడానికి గల కారణం ఏమిటి ముఖ్యంగా? నిజం చెప్పాలి అని అంటే అసలు నాకు ఆలోచన లేకుండే, మా చిన్న తాతగారు ఒక 26 సంవత్సరాలు ఆ ఊరికి సర్పంచ్గా చేశారు. చాలా పెద్ద గ్రామం, ఓకే, కాంగ్రెస్ పార్టీ నుంచి చేశారు. తర్వాత మా నానమ్మ కూడా వార్డు మెంబర్గా పనిచేశారు. కానీ మేము ఎప్పుడు బయటికి రాలేదు. మా అన్నయ్యకు బాగా ఇంట్రెస్ట్ పాలిటిక్స్ అంటే. మేము నలుగురం అక్క చెల్లెళ్ళం, అన్నయ్య ఒకడు, ఆయనకు చాలా ఇంట్రెస్ట్. సో పెద్ద ఫ్యామిలీ మీది. పెద్ద ఫ్యామిలీ. అయితే ఆయన ఎన్టీ రామారావు గారికి వీరాభిమాని. ఓ, మీ అన్నగారు? మా అన్నయ్య గారు మీకు స్ఫూర్తి అని చెప్పారు. ఆయన మిమ్మల్ని చేయబట్టి నడిపించారు రాజకీయాల్లోకి. ఆయన పేరు చెప్పలేదు. మా అన్నయ్య పేరు కిషన్ నాయక్ అండి. ఆయన ఆ ఊరికి సర్పంచ్గా, ఎంపీటీసీగా ఇప్పటికీ ఆ తండలోనే ఉండి, ఓకే, అంటే నేను తండలోనే ఉంటాను. ఈరోజు మంత్రిగా ఉన్నాను కాబట్టి సెక్యూరిటీ పర్పస్లో కొంత మహబూబాద్లో ఉంటున్నాను, కానీ తండలోనే ఉండటం, 2 రోజులకు ఒకసారి పోయి రావడం. అన్నయ్య రోజు వస్తారు. ఆయన వ్యవసాయ పనులు, వ్యవసాయం రాజకీయం చేస్తూనే, అంటే పెద్ద వ్యవసాయం చేసుకుంటారు. అన్నయ్యకు 3 పిల్లలు. వాళ్ళు ఒక బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంకో అబ్బాయి బిజినెస్ చేస్తాడు, ఇంకో అబ్బాయి డాక్టర్. వాళ్ళందరూ కూడా మంచి సెటిల్ అయిపోయారు. ఈ రోజు కూడా ఆ ఊరికి వాళ్ళ కోడలే సర్పంచ్గా ఉంది. ఆమె ఇంజనీర్, ఆయన సర్పంచ్గా పనిచేస్తారు. సో ఆయన తెలుగుదేశం పార్టీ స్టార్టింగ్లోనే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. కొంతమంది అప్పుడు ఆయన యంగ్ ఉండే యువకుడు కాబట్టి ఆయన లాంటి అనేక మందిని కూడగట్టి ఆ ప్రాంతంలో పార్టీ అభివృద్ధి కోసం ఆయన పనిచేసిన క్రమంలో 85 ఎన్నికలప్పుడు ఎవరైనా ఎస్టీలకు, అది జనరల్ సీటు, చాలామంది రెడ్డీస్ అందరు ఉంటారు అనుకుంటే, మా బ్రదర్ అడిగారంట, అంటే మీకు కాదు ఎవరైనా మహిళలకైతే బాగుంటుంది అని చెప్తే, నేను అప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. ఓ, మ్యారేజ్ అయిపోయింది. అప్పటికే మ్యారేజ్ అయిపోయింది మీకు? మ్యారేజ్ అయిపోయింది అప్పటికే. అంటే నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు మ్యారేజ్ అయిపోయింది. ఓ, చాలా ఎంగేజ్. ఒక 3.5 కిలోమీటర్స్ నడిచి ఒక ఊరికి స్కూల్కి వెళ్ళేదమ్మా. 7th క్లాస్ వరకే ఉండే. ఓకే. అయితే మమ్మల్ని కొంచెం మంచిగా చదివేయాలని మా పేరెంట్స్ అందరు, మేమే ఫస్ట్ జనరేషన్ అనమాట. మేము ఆడపిల్లలు ఆ ఊరు నుంచి, తండా నుంచి స్కూల్కి వెళ్ళిన దాంట్లో నేను, మా అక్కయ్య, మా బాబాయ్ కూతురు, మేము 4-5 ఉండేది అంతే. ఓ, మేమే ఫస్ట్. ఇంకా అంతకుముందు ఎవరు ఆడపిల్లలే చదువుకోలేదు. ఓకే. మమ్మల్ని పంపించారు. మా హస్బెండ్ రైల్వేస్లో జాబ్ చేసేది. ఓకే, అప్పటికే నా పెళ్ళప్పటికే. ఓకే. సో మీ బ్రదర్ ఎన్టీ రామారావు గారి అభిమానం కావడం చేత అప్పటికే మా బ్రదర్ ఎన్టీ రామారావు గారిని కలిశారంట. అందరం మేము ట్రైబల్స్ చాలామంది ఉన్నాం సార్, 40% ఉన్నారు అక్కడ. అంతా కొంచెం దొరలు వాళ్ళందరూ. సురేందర్ రెడ్డి గారని, సురేందర్ రెడ్డి గారని ఈజ్ నైస్ పర్సన్. వారు మా దగ్గర 4 times ఎమ్మెల్యే, 4 times ఎంపీ. అయితే అక్కడంతా కొంచెం ఇది ఉన్నారు. అంటే ఎవరైనా ట్రైబల్ని ఎంకరేజ్ చేద్దామని పిలిస్తే, మీరు కాదు ఎవరైనా ఆడపిల్లలు ఉంటే, ఇంతమంది కదా కొంచెం షైన్ అవుతారు అనుకున్నారేమో, నన్ను రమ్మన్నారు. నాకు ఇష్టం లేకుండింది. అంటే అన్నేమో నేను ఉంటాను కదమ్మా వెళ్దామని చెప్తే, అయితే లక్కీగా నేను కిరాయికి ఉండే ఇల్లు ఒక టీడీపీ నాయకుడిది అనమాట, గోవింద్ నారాయణ లడ్డా గారని. సో ఆయన సెక్రటరీగా ఉండే డోర్నకల్ కాన్స్టిట్యున్సీ. వాళ్ళు తీసుకొని నాకు ఎన్టీ రామారావు గారికి పరిచయం చేశారు. అంటే అమ్మాయి చిన్నపిల్ల కదా, తర్వాత చూద్దాం అని చెప్పి నాకు వేరే దగ్గర నుంచి చేయమన్నారు, కానీ నేను వద్దని వచ్చేసాను. ఓకే. వచ్చేసిన తర్వాత వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చారు 85 ఎలక్షన్లో. ఎన్టీ రామారావు గారు డోర్నకల్ వచ్చినప్పుడు, వచ్చే ముందు ఆయన ఇంటెలిజెన్స్ వాళ్ళకి, పోలీసులకు చెప్పారంట. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి. ఇట్లా సత్యవతి అని ఒక అమ్మాయి టికెట్ కోసం అని నన్ను అడగటానికి వచ్చారు, ఆమెను అక్కడికి తీసుకురండి నేను మాట్లాడతాను అని చెప్పి మా ఇంటికి వచ్చి పోలీస్ వాళ్ళు ఇట్లా మిమ్మల్ని సీఎం గారు అక్కడికి తీసుకురమ్మన్నారమ్మా అని చెప్పారు. మా అమ్మ, మా ఫాదర్, నేను, మా వారు, చిన్న బాబుని ఎత్తుకొని అక్కడికి వెళ్ళాము. అయితే నువ్వు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉండురా, నేను భవిష్యత్తులో నీకు మంచి ఇది ఇస్తాను నేను, అది ఇదని చెప్పారు.
సరే అన్నగారు అన్న అనేది సరే అన్నగారు నేను మళ్ళీ కలుస్తాను వచ్చేసినాం. ఆ ఫోటో పేపర్లో వచ్చింది తెల్లారి. సత్యవతి ఎన్టీ రామారావు గారు పిలిచి బాబుని ఎత్తుకొని, అప్పటి వరకు పెద్ద నేనెవరో తెలియదు. అందరిగా ఎన్టీ రామారావు గారు పిలిపించి మాట్లాడిండు అని అంటే అందరు నన్ను చూస్తున్నట్టే ఫీల్ అయ్యి భయమై పార్టీ ఆఫీస్ నుంచి నాకు లెటర్లు చాలా వచ్చాయి. మీరు పార్టీ ఆఫీస్కి రాండి, ఎన్టీ రామారావు సీఎం గారు పిలుస్తున్నారు కలుస్తారు అని అంటే, ఒకరోజు నేను మా అన్నయ్య వస్తే అప్పుడు ఫస్ట్ టైం మహిళలకు ఒక రాజకీయ తరగతులు శిక్షణా శిబిరం పెట్టారనమాట. ఇది 89 మేడం? 85. 85లోనే. ఓకే, 85లోనే 1 వీక్ క్లాసెస్ అయినాయి. 1 వీక్ తర్వాత నన్ను ఫస్ట్ వరంగల్ జిల్లాకు మహిళా కన్వీనర్గా ఇచ్చారు. ఓకే. మెంబర్షిప్ కొత్తగా న్యూ అంటే ఉమెన్ వింగ్, మహిళా వింగ్ ఫస్ట్ టైం ఓకే వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు నన్ను ప్రెసిడెంట్ చేశారు జిల్లాకు. ఆ కమిటీ అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత మహిళా ప్రెసిడెంట్ చేశారు. అంటే వాస్తవానికి 85, 86 ప్రాంతంలో వచ్చినప్పటికీ కూడా మీకు సరైన విజయం, మీకు టికెట్ వచ్చి సరైన విజయం రావడానికి దాదాపు 20 ఏళ్ళు పైనే పట్టింది. ఈ దారిలో చాలా ఓటములు, చాలా ఇబ్బందులు చాలా ఎదుర్కొన్నా కూడా మీరు ఎక్కడ కృంగిపోకుండా మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో ప్రతిసారి పోటీ చేయడానికి మీకు స్ఫూర్తినిచ్చిన అంశాలు ఏమిటి? మీరు ఓటమి నుంచి నేర్చుకున్న విషయాలు ఏమిటి? నేను ఫస్ట్ టైం 87లో జనరల్ సీట్లో ఎన్టీ రామారావు గారు పిలిచి ఎంపీపీ టికెట్ ఇచ్చారు ఫస్ట్ టైం డైరెక్ట్ ఎలక్షన్స్కి. అయితే మా మేనమామ మీదే ఇచ్చారు. అక్కడ అన్ని కాంగ్రెస్ ఫ్యామిలీస్ అంతా మా బంధువులు ఉండే. మా మేనమామ మీద నాకు టికెట్ ఇచ్చారు. నా డేట్ ఆఫ్ బర్త్ ఆయనకు తెలుసు. సో ఆయన నా నామినేషన్ రిజెక్ట్ చేయండి అని చెప్పి నా స్కూల్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేశారు ఆయన. అయితే ఎలక్షన్లో కాంటెస్ట్ చేసే వాళ్లకు 10th సర్టిఫికేట్ క్రైటీరియా కాదు, నా ఓటర్ లిస్ట్లో ఉన్నదే చూడాలని చెప్పి గవర్నమెంట్ టీడీపీ కాబట్టి కలెక్టర్కు ఎన్టీ రామారావు గారు చెప్పి అది రిజెక్ట్ చేయించి నా నామినేషన్ యాక్సెప్ట్ అయ్యేటట్టు చేశారు. ఓకే. కానీ ప్రజల్లో ఎట్లుండే అంటే ఏమే చిన్న పిల్ల అయినా గెలిచిన 6 నెలల కంటే ఎక్కువ ఉండదు అది ఇది అంటే నేను 180 ఓట్స్తో నేను ఓడిపోయాను, తక్కువ మార్జిన్తో. ఓడిపోయిన తర్వాత మళ్ళీ అన్నగారు పిలిచి, అయ్యో నువ్వు గెలుస్తావు అనుకున్నానమ్మా, డోంట్ వరీ, నువ్వు మంచిగా పార్టీలో పనిచేయి, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి 87 తర్వాత నేనైతే ఏదైతే కొరవి మండలం అని నా సొంత మండలం, ఆ మండల ప్రెసిడెంట్గా ఎంపీపీగా నేను ఓడిపోయాను. ఆ మండల్ పార్టీ ప్రెసిడెంట్ నన్ను చేశారు. ఆయన మండల్ పార్టీ ప్రెసిడెంట్గా నాకు ఇచ్చి పని చేయమని చెప్పారు. అంటే ఎంపీపీగా ఓడిపోయాను, మండల్ పార్టీ ప్రెసిడెంట్గా నేను పనిచేశాను. అగైన్ 89లో అసలు నాకు టికెట్ వస్తుంది అనుకోలేదు, నేను అడగలేదు కూడా. జనరల్ సీటు ఎమ్మెల్యే అంటే నా మాటలు కాదు కదా. సో ఎవరెవరో అప్లికేషన్ పెట్టుకున్నారు, వాళ్ళందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్టీ రామారావు గారేమో మండల్ పార్టీ ప్రెసిడెంట్స్ అందరినీ హైదరాబాద్ రమ్మన్నారు, కాన్స్టిట్యున్సీ వాళ్ళందరినీ ముఖ్యులను రమ్మన్నారు అని అంటే మేమందరం వచ్చాము. మళ్ళీ నేను సత్యవతికి టికెట్ ఇస్తున్నాను, ఎస్టీ లేడీ. అంటే ఈ 83లో కానీ 85లో కానీ తెలుగుదేశం పార్టీకి అనుకున్న ఓట్లు రాలేదు. 83లో అయితే డిపాజిట్ రాలేదు. 85లో కూడా ఆయన 35,000 ఓడిపోయింది సీటు. అయితే సత్యవతి రాథోడ్ గారికి ఇస్తాను అని అంటే 87లో ఏజ్ తక్కువ ఉందన్న గొడవ ఇంకా నడుస్తూ ఉంది, మళ్ళీ కష్టం అవుతుందేమో అని చెప్పి కొందరు చెప్తే ఏం పర్లేదు, లేదా ఆమెనే మన అభ్యర్థి అని చెప్పి చాలామంది అడ్డుపడ్డా మళ్ళీ 87లో ఇష్యూ ఇంకా అట్లనే ఉంది అని తెలిసి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు 89లో కూడా ఇదే సురేందర్ రెడ్డి గారి మీద నాకు టికెట్ ఇచ్చారు మళ్ళీ 89లో. అయితే సురేందర్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆయన ఎంపీకి వెళ్ళిపోయి రెడ్డి నాయక్ గారిని ట్రైబల్ని ఆయన పోటీలో పెట్టారు. వాళ్ళు కూడా మాకు దూర బంధువు, నా ఏజ్ వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళగే రెడ్డి ఆయన కూడా మీకు ఆయన కూడా దూర బంధువు. అలాగే మా ఎంపీపీ మా మేనమామ ఉండే కదా, ఆయన ఏ ఇష్యూ మీద కోర్టుకు ఆ ఎలక్షన్ స్క్రూటిన్లో నా మీద ఇది చేశారు, ఫైట్ చేశారు, వాళ్ళు అగైన్ అదే చేశారు. అప్పుడు కూడా అదే ఇష్యూ అయింది. అప్పుడు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చి అది వారం రోజులు ఇష్యూ అయిన తర్వాత హైకోర్టు డైరెక్షన్ ఇచ్చి నా నామినేషన్ యాక్సెప్ట్ చేసింది. అప్పుడు నేను 4,000 చిల్లరతో ఓడిపోయాను. అంటే రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ పోయింది, మా జిల్లాలో కూడా 2 సీట్లే గెలిచాం 13కి. నేను ఓడిపోయాను, చాలామంది ఓడిపోయారు. అంటే నేను యంగెస్ట్ అనమాట, ఒక 20-21 ఇయర్స్ ఉంటాయేమో అప్పుడే ఓడిపోయాను. ఎన్టీఆర్ నేను ఓడిపోవడం కంటే ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఓడిపోయినందుకు బాగా ఏడ్చి ఆయన చాలా ధైర్యం చెప్పారు. డోంట్ వరీ, నేను ఉంటానమ్మా, నువ్వు కష్టపడువో, నీకు చాలా భవిష్యత్తు ఉంది.
అని ఈ 2 ఇయర్స్ నేను మండల్ పార్టీ ప్రెసిడెంట్గా కష్టపడ్డాను. నేను ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత నేను ఎంటైర్ కాన్స్టిట్యున్సీకి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఓకే. 94 వచ్చే వరకు ఒక టెక్నికల్ రీజన్తో నాకు టికెట్ రాకుండా చేశారనమాట. ఓకే. అంటే 89లో నేను ఓడిపోయినప్పుడు మళ్ళీ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ నేను పెట్టలేదు అని చెప్పి ఎన్టీ రామారావు గారికి తప్పుడు సమాచారం ఇచ్చి నాకు టికెట్ రాకుండా చేశారు. అమ్మ, మీరు గతంలో టీడీపీలో ఉన్నప్పుడు పంచాయతీరాజ్ బోర్డు డైరెక్టర్గా వ్యవహరించారు. పంచాయతీరాజ్ బోర్డు డైరెక్టర్గా ఉన్నప్పుడు మీరు పనిచేసిన తీరు, మీకు ఆ అనుభవం మీ రాజకీయ రంగానికి ఏ మేరకు మీకు ఉపయోగించింది? నిజంగా అంటే అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఎన్టీ రామారావు గారు అనేక కార్పొరేషన్లో డైరెక్టర్గా, అలాగే పంచాయతీరాజ్ ఛాంబర్ బోర్డు మెంబర్గా కూడా వేశారు. అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టం చేయడానికి అప్పుడు గతంలో ఎన్టీ రామారావు గారు కొంత కృషి చేశారు. అందులో భాగంగానే మండల వ్యవస్థ కావచ్చు, అంటే ప్రజలకు పరిపాలన అందుబాటులో ఉండాలి, ఎక్కడో ఒక సమితి ఉంటే అందులో దాదాపు 5-6 మండలాలుగా విభజించి దాన్ని తీసుకురావడానికి వారు అందులో ఏమేమి ఉండాలి, ఎట్లా ఉండాలనే దానికి మేము కొంత పని చేసాము. ఆ రోజు ఏం కావాలని కోరుకున్నామో, ఇంకా ఆ రోజు మా ముందు వచ్చిన అనేక వ్యవస్థ ఏర్పాటు చేయడం, ఆ వ్యవస్థ అనేక కార్యాచరణ అమలు చేయటం వేరు, వ్యవస్థ తీసుకురావడం, దాని కార్యాచరణ ఏంటి, అవన్నీ దాని పనితీరు ఏంటి, ఏ విధంగా చేయాలి, ఆ పరిపాలన ఎట్లా ఉండాలనేది అప్పుడు కొంత వర్కౌట్ జరిగింది. అనుకున్న రీతిలో జరగలేదు. కానీ ఈరోజు బ్రహ్మాండంగా నేను సర్పంచ్గా, అంటే జనరలీ ఒక మాట అంటారు, సర్పంచ్గా పనిచేస్తే వ్యవస్థ అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ ఎట్లుంటుంది, ఎవరి అవసరాలు ఏంటి, ఎట్లా పటిష్టంగా పరిపాలన చేసుకోవచ్చు ఉన్న నిధులతోని అనేది ఒక ఇది ఉండే, అది నాకు ఇప్పటికీ పనికి వస్తుంది అనమాట. రాష్ట్ర గిరిజన శాఖ అభివృద్ధి మంత్రిగా రాష్ట్రంలో ఉన్న గురుకులాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల గురించి చెప్పగలరా? తెలంగాణ రాకముందు ఈ రాష్ట్రంలో దాదాపు సుమారు అన్ని కులాలకు కలిపి అంటే 70 ఏళ్లలో 200 పైచిలకు 230 గురుకులాలు ఉంటే ఈరోజు 1000, అంటే 4 రేట్లు పెంచుకున్నాం అనమాట 7 ఏళ్లలోనే. ఆ రోజు ఒక గురుకుల పాఠశాల ఇస్తే దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇవ్వకపోయేవాళ్ళు. కానీ ఈరోజు ఒకేసారి ఒక గురుకులం ఇస్తే దానికి కావాల్సిన మొత్తం స్టాఫ్ని అప్పుడే ఇస్తున్నాం. బిల్డింగ్ వెనక ముందైనా ప్రైవేట్ బిల్డింగ్లో నడిపించుకోవటానికి కావాల్సిన మొత్తం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆ రోజు వాళ్ళు ఏ విధంగా నడిపారనేది పక్కన పెడితే ఈరోజు మాత్రం వాళ్ళకి కావాలి అంటే ఒక గురుకుల పాఠశాలలో ఒక విద్యార్థికి అడ్మిషన్ వచ్చింది అని అంటే చాలా రోజులైతే లాటరీ విధానం ద్వారానే, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ దళిత పిల్లలకు గురుకులాలు పెట్టి ఎగ్జామ్ పెడితే అప్పటి వరకు వాళ్ళు ఎక్కడో తెలియని పాఠశాలలో చదువుకొని సరి అయిన ఎగ్జామ్ కూడా రాయలేని పరిస్థితి ఉంటే లాటరీ ద్వారానే మేము ఎంపిక చేయడం జరిగింది అనేక రోజులు. అంటే నిజంగా నీడి ఎవరో వాళ్ళకి ఆ సీటు రావాలనేది మా ఉద్దేశం. అంటే దాని ద్వారా ఈరోజు ఒక గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థి మీద సగటున 1,20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం. అంటే మంచి లొకేషన్లో పాఠశాల కావచ్చు, ఎంటైర్ స్టాఫ్ కావచ్చు, వాళ్ళకి ప్రతిదీ అంటే వాళ్ళకి కావాల్సిన 4 జతల బట్టలు, నైట్ డ్రెస్సెస్, అలాగే స్పోర్ట్స్ డ్రెస్ కావచ్చు, అన్నీ ఎవ్రీథింగ్. నెలకు 6 సార్లు నాన్ వెజ్ ఫుడ్ పెడుతున్నాం. అలాగే ప్రతిరోజు కోడిగుడ్డు, ప్రతిరోజు నెయ్యి, పోషకాహారాన్ని అన్ని అంటే కేసీఆర్ గారు మీరు స్కూల్ ఇచ్చి వాళ్ళు ఆరోగ్యంగా లేకుంటే, వాళ్ళకి సరి అయిన భోజనం పెట్టకుంటే ఇదంతా వ్యర్థం, వాళ్ళకు తలకెక్కదు. కాబట్టి మంచి భోజనం, మంచి అట్మాస్ఫియర్ ఉంచాలి. ఆ విధంగా సగటున 1,20,000 ప్రతి సంవత్సరం ఒక విద్యార్థి మీద ఖర్చు పెడుతున్నాం. ఇంత కోవిడ్ కష్టకాలంలో కూడా ఈ సంవత్సరం కూడా 110 మంది అంటే 48 మందికి ఎంబీబీఎస్లో నీట్లో ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. నిన్న మొన్న ఇద్దరికి ఐఏఎం 2 ట్రైబల్ పిల్లలకు వచ్చింది. ఫెంటాస్టిక్. అలాగే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్లో, సోషల్ వెల్ఫేర్లో ఇంటిగ్రేటెడ్ లా కోర్స్కు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మనకంటే ఎక్కువ ఉండే ఛత్తీస్గఢ్ లాంటి గిరిజనులు ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు కూడా రాని అనుమతి మాకు వచ్చింది. మేము క్లాసెస్ స్టార్ట్ చేసాం.
ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ చేశాం. ఈరోజు నర్సంపేట దగ్గర ఉండే కొత్తగూడెంలో ఒక ట్రైబల్ వెల్ఫేర్ ఆర్మీ గురుకులం, రెసిడెన్షియల్ ఆర్మీ సైనిక్ స్కూల్ని సైనిక్ స్కూల్లో బోధించడమే కాదు, ఒక అంటే ట్రైబల్ పిల్లలంటే ఎక్కడో జవాన్లుగా కాకుండా ఒక సైనిక్ స్కూల్ ద్వారా ఆఫీసర్లుగా రేపు మంచి పొజిషన్లో ఉండే విధంగా. ఫెంటాస్టిక్. ఈరోజు మా విద్యా విధానం నచ్చి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒక యుద్ధ ట్యాంకర్ని, యుద్ధ విమానాన్ని కూడా మాకు ప్రజెంట్ చేశారు. అంటే పిల్లలకు చూసి ఒక ఇన్స్పైర్ అవుతారని. గిరిజన ప్రాంతాల్లో ఉండే భూములు సాగుకు యోగ్యంగా ఉండేటందుకు ప్రభుత్వం ప్రారంభించిన గిరి వికాసం పథకం గురించి, వాటి వల్ల ప్రజలు పొందుతున్న లాభాల గురించి కొంచెం వివరిస్తారు మేడం. ఇప్పుడు గిరి వికాసం అనేది అనేక మంది పోడు చేసుకున్న గిరిజనులు ఉండొచ్చు, లేకపోతే గిరిజనులకు గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములు ఉండొచ్చు. గత ప్రభుత్వాలు ఆ సాగుకు యోగ్యంగా లేని భూములను వాళ్ళకి ఇవ్వడం ద్వారా దాన్ని చదును చేసుకోవడం, లెవెలింగ్ చేసుకోవడం, కానీ అందులో ఏదైనా బోర్ వేసుకొని మోటార్ పెట్టుకోవాలి అని అంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ మేమేం చేసామనంటే నిజంగా భూమి ఇస్తే దాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలి, అందులో వాళ్ళు సాగు చేసుకునే వెసులుబాటు తీసుకురావాలి అనే క్రమంలో మేము గిరి వికాసం అనే పథకాన్ని తీసుకొచ్చి ల్యాండ్ లెవెలింగ్ చేస్తాము. అందులో లెవెల్ అయి ఉంటే బోర్ ఇస్తాము, బోర్ కూడా వేసుకొని ఉంటే మోటార్ ఇస్తాము, రెండు లేకపోతే రెండు ఇస్తాము, లేదు అంటే కరెంట్ ఇస్తాము. ఫస్ట్ టైం 70 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి గారు మొన్న బాగా మమ్మల్ని కూడా కోప్పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2022 ఆవాసాలకు థర్డ్ ఫేజ్ కరెంట్ కూడా లేదు. దాదాపు 70 గ్రామాలకు సింగిల్ ఫేజ్ కూడా లేకుండే, ఎక్కడో మారుమూల హిల్ స్టేషన్లో ఉండే అటవీ శాఖ అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్న వాళ్ళు కావచ్చు. అయితే ముఖ్యమంత్రి మొన్ననే 200 కోట్ల రూపాయలతోని మొత్తం ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గిరిజన ఆవాసాలకు 3 ఫేజ్ కరెంట్, ఇండ్లకు కావచ్చు, వ్యవసాయానికి ఉపయోగించుకునే విధంగా ఆ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి ముఖ్యమంత్రి గారి డైరెక్షన్తో. ఇంకా శాశ్వతంగా 3 ఫేజ్ కరెంట్ తెలంగాణ రాష్ట్రంలో లేదు అనేది ఉండదు. అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న తరుణంలో మీరు నిర్వహించాల్సిన కార్యక్రమాలు బాధ్యతల్లో భాగంగా ఉన్నప్పుడు ముఖ్యంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, ఛాలెంజెస్ ఏమిటి, అండ్ వాటిని మీరు ఎలా ఎదుర్కొంటున్నారు వారి సమస్యల్ని? దీనికి కూడా మళ్ళీ మారుమూల ప్రాంతాలే రేషన్, టేక్ హోమ్ రేషన్ వాళ్ళకి ఇవ్వాలి అని అంటే ఒక అంగన్వాడీ టీచర్ అంటే మేము అంటే ఈరోజు ఉన్న వ్యవస్థలో మేము ఇచ్చే ప్రతిదీ కూడా బయోమెట్రిక్ ద్వారా ఇస్తాము. ఓకే. కానీ వాళ్లకు అక్కడ పోయినాక ఆ సిగ్నల్స్ ప్రాబ్లం ఉంటుందన్నమాట. వాళ్ళు ఆ థమ్స్ ఇంప్రెషన్ రాదు, సిగ్నల్ లేకపోతే వాళ్ళు మిస్ అవుతున్నారు. కాబట్టి ఇంకా ఈ వ్యవస్థను పటిష్టం చేయాలి అని అంటే వాళ్ళ ప్రొవైడర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ ఆ వ్యవస్థను ఇంకా పటిష్టం చేయాలి. ఓకే. సిగ్నల్ వ్యవస్థ, ఈవెన్ బిఎస్ఎన్ఎల్ కావచ్చు, అనేక టెలికాం సంస్థలు లేకపోతే నెట్ కూడా వాళ్ళకి అందుబాటులోకి రావాలి. అలాగే మహిళల సంబంధించి వాళ్ళకి అవేర్నెస్, చాలామందికి ఇంకా అనేక జాతులు అంతరించిపోతున్న తరుణంలో ఇవాళ ప్రభుత్వం కూడా నిజంగా ఏం చేస్తుంది అనేది తెలియని ప్రాంతాలు. ఓకే. వాళ్ళు ముందుకు రావడానికి, వాళ్ళు ఉన్న ప్రాంతం నుంచి వదిలిపెట్టడానికి ముందుకు రారు. అక్కడ వాళ్ళకి అన్ని ప్రొవైడ్, ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి ఈ 200 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఎవరైనా మిగిలిపోతే అది ఎక్కడో మనం చేరుకోలేని పరిస్థితి ఉంటే అక్కడ మీరు సోలార్ సిస్టమ్ ద్వారా వాళ్ళకి లైట్ ఇవ్వండి. సోలార్ సిస్టమ్ ద్వారానే మోటార్ల ద్వారా అంటే బోర్లు నడిచే విధంగా వాళ్ళకి ఏమైనా, కానీ ఎక్కడ కూడా ఒక్క ఊరు, ఒక తండాలో ఒక ఇల్లు కానీ, ఒక గూడెంలో ఒక ఇల్లు కానీ మిగిలిపోకుండా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి 3 ఫేజ్ కరెంట్ ఇవ్వమన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్-ప్లాన్ విధాన ప్రకారం, క్యారీ ఫార్వర్డ్ పద్ధతి ప్రకారం నిధులు సరిగ్గా సద్వినియోగపడట్లేదు అని గిరిజన సంఘాల ఆరోపణ కూడా ఉంది. సో వాటి గురించి మీ అభిప్రాయం? ఇప్పుడు సబ్-ప్లాన్ ఈ ఎస్టీ ఎస్డిఎఫ్ కానీ ఎస్సీ ఎస్డిఎఫ్ కానీ అంతకుముందు ఉన్న సబ్-ప్లాన్ స్థానంలోనే మేము ఎస్సీ ఎస్టీఎఫ్ ఎస్టీ ఎస్డిఎఫ్ తీసుకురావడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులకు 6% రిజర్వేషన్ అమల్లో ఉంది. కానీ జనరల్ బడ్జెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు సపోజ్ 1,00,000 కోట్లు మనం బడ్జెట్ పెట్టుకుంటే 6,000 కోట్లే రావాలి. కానీ మన తెలంగాణలో ఉండే 2001 సెన్సెస్ 2011 సెన్సెస్ ప్రకారం 9.8గా జనాభా ఉందని చెప్పి 10% తగ్గకుండా మీరు బడ్జెట్ పెట్టుకోండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు డైరెక్షన్ ఇచ్చారు. ఓకే. సో ఈ చట్టం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఈ సంవత్సరం కూడా ఇంకో అడిషనల్గా 2,000 కోట్లు పెంచుకొని
12,000 కోట్ల రూపాయలు మేము ఈ గిరిజన ఉప ప్రణాళికలో ఎస్డిఎఫ్లో తీసుకోవడం జరిగింది. చాలా పర్ఫెక్ట్గా, అంటే మా నోడల్ ఏజెన్సీ ఈ సప్లాన్ అమలు చేసే క్రమంలో ఒక 10-15 శాఖలు పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఒక ట్రైబల్ వెల్ఫేరే కాదు, ఒక R&B, ఒక రోడ్ వేస్తే R&B కావచ్చు, PR కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ ఇస్తుంది. ఆ విధంగా గతంలో జరగని, ఖర్చు కాకుండా మిగిలిపోయినాయి క్యారీ ఫార్వర్డ్ కావట్లేదు అనేది సరైనది కాదు. మేము క్యారీ ఫార్వర్డ్ కాకుండానే, అంటే మేము కేటాయించినప్పుడే ఎక్కువ నిధులు కేటాయించుకొని దాన్ని సమర్థవంతంగా ఆ పనులు పూర్తి చేయడానికి మేము నోడల్ ఏజెన్సీ కావచ్చు, ట్రైబల్ అడ్వైజరీ కమిటీ సమావేశం పెట్టుకొని ఏం అవసరాలు ఉన్నాయి, ఏం చేయడం ద్వారా ఎక్కువ ప్రజలకు రీచ్ అవ్వగలుగుతాం, ప్రజలకు ఉపయోగం జరుగుతుంది, ఇండివిజువల్గా ఎవరికి ఉపయోగం జరుగుతుంది అనేది బ్రహ్మాండంగా చేస్తున్నాం. అయితే గిరిజనుల ఉపాధికి, వాళ్ళ ఉద్యోగానికి, అభివృద్ధికి సంబంధించిన పథకాలు మ్యాచింగ్ పద్ధతిలో గ్రాంట్లు ఇప్పుడు మంజూరు అవుతున్నాయంటారా మీరు? తప్పకుండా. ఓకే. అలాగే గతంలో సబ్సిడీ 50%, కొన్ని పథకాల్లో అయితే మేము 80% కూడా ఇస్తున్నాం. ఈరోజు రూరల్ ట్రాన్స్పోర్ట్ అని పిల్లలందరూ ఇక్కడ ఉపాధి కోల్పోయి ఇక్కడ సరిగ్గా నడవట్లేవని రూరల్ ట్రాన్స్పోర్ట్ కూడా ఈ సంవత్సరం ఈఎస్ఎస్ కింద, ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద దాదాపు 25,000 మంది యువకులను గుర్తించి వాళ్లకు బ్యాంకులతోని మాట్లాడి, అంటే 60% సబ్సిడీ, 10% సెల్ఫ్ కాంట్రిబ్యూషన్, 30% బ్యాంక్ ద్వారా రుణాల ద్వారా దాదాపు 25,000 మందికి ఈ సంవత్సరంలోనే కొత్తగా మా పిల్లలకు కావాల్సిన ఉపాధి కావచ్చు, చిన్న చిన్న వాళ్ళు చేసుకునే ఉపాధి పనులు, రూరల్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, టెంట్ హౌజులు కావచ్చు, కిరాణా షాపులు కావచ్చు, ఏది వాళ్ళు ఏం చేసుకుంటే దానికి సంబంధించి. మేడం, ఇప్పుడు మీకు ఇంత సుదీర్ఘమైన ప్రయాణంలో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ నుంచి మీకు సపోర్ట్ వచ్చే ఉండాలి. చాలా. మీ ఫ్యామిలీ ప్రస్తుతం మీ పిల్లల గురించి, వాళ్ళు ఏం చేస్తున్నారని వాటి గురించి ఒకసారి చెప్తారా? మా ఫ్యామిలీలో, అంటే నేను రాజకీయాల్లోకి రావడానికి అన్నయ్య ఇదైతే, నన్ను రాజకీయాల్లోకి వచ్చేసిన తర్వాత కంప్లీట్ నేను మా పేరెంట్స్ దగ్గరే ఉండిపోయాను. ఓకే. చిన్న పిల్లలు కాబట్టి అమ్మా నాన్న చూసుకోవాలని. మా అమ్మ నాన్నలు, అలాగే మా అత్త మామలు కూడా, మా హస్బెండ్, ఇక ఎంటైర్ ఫ్యామిలీ. కర్ణాటకకు చెందిన బీదర్ నుంచి వచ్చిన. అవును. ఓకే. అయితే ఎంటైర్ ఫ్యామిలీ అమ్మ. నాకు 2 పిల్లలు. ఓకే. బ్యాడ్ లక్ ఏంటి అని అంటే, నేను ఎమ్మెల్యే గెలిచిన 2 నెలలకే నా భర్త ఒక ప్రమాదంలో చనిపోయారు, రోడ్ యాక్సిడెంట్లో. అప్పుడు ఒక బాబు లండన్లో ఉండే, ఆయన ఇంజనీరింగ్ తర్వాత MBA చేశాడు. ఒక బాబు MD పల్మనాలజిస్ట్, ఇప్పుడు మహబూబాద్ ఏరియా హాస్పిటల్లో, అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోవిడ్ నోడల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు ఆయన, పల్మనాలజిస్టు. చిన్న బాబు. పెద్ద బాబు ఇంజనీర్. ఆయన ఈ కోవిడ్ ముందు వరకు జాబ్ చేసేవాడు. కోవిడ్ తర్వాత బిజినెస్ చేయాలనే ఆలోచనతోని, ఓకే, నా 2 కొడుకుల పెళ్ళిళ్ళు అయిపోయినాయి. 2 కోడళ్ళు కూడా ఇంజనీర్సే. పెద్ద కోడలు తను HMWSలో ఇంజనీరు. చిన్న కోడలు ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఓకే. వాళ్ళిద్దరికి 2 అమ్మాయిలు. గిరిజన శిశు స్త్రీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు కోరుకునే ముఖ్యమైన లక్ష్యం ఏమిటి? మన రాష్ట్రంలో తీసుకురావాలి అనుకుంటున్న అతి ముఖ్యమైన మీ లక్ష్యం ఏమిటి? గతంలో ఏమో గిరిజనులు, అంటే ఫస్ట్ నేను రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి చూస్తుంటే గిరిజనులు అనేక తండాలు, తెలంగాణ రాష్ట్రంలో అనేక తండాలు, వాళ్ళందరూ మా రాజ్యం మాకు కావాలి, మా తండలో మా రాజ్యం అని చెప్పి, మా గూడాల్లో మా రాజ్యం కావాలన్నారు. అది కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈరోజు దాదాపు 3,700 మంది మా గిరిజన బిడ్డలు సర్పంచులుగా వివిధ స్థాయిలో సేవలు చేస్తున్నారు. అలాగే గిరిజనులకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చడానికి ఇప్పటికే ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నాం. ముఖ్యమంత్రి గారు అన్నారు, మీరు ఏం చేయడం ద్వారా అందరినీ వృద్ధిలోకి తీసుకురాగలుగుతారు, వాళ్ళకి ఎలాంటి చేయూతనియడం ద్వారా అభివృద్ధి చెందుతారో మీరు ఒక యాక్షన్ ప్లాన్ ఇవ్వండి, దాన్ని నేను అమలు చేస్తా అని చెప్పడం ద్వారా ఇప్పటికే KG నుంచి PG వరకు ఉచిత విద్య అనేది మా గిరిజన సంక్షేమ శాఖలో బ్రహ్మాండంగా అమలు అవుతుంది. అంటే విద్య ఒకటే వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురాగలుగుతుంది. కాబట్టి రాజకీయంగా కొంత మార్పు వచ్చింది, అభివృద్ధి పరంగా కొంత మార్పు వచ్చింది. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. అలాగే వైద్యం, విద్యతో పాటు వైద్యం. ఈరోజు నిజంగా ఎప్పుడో మేము కోరుకున్న ఆ విద్య వైద్యం గిరిజనులకు, సామాన్యులకు అందుబాటులోకి కొద్ది రోజుల్లోనే రాబోతుందనేది నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. అది మేము ఉన్నప్పుడు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో
గిరిజనులకు ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయం వస్తుందనే ప్రపోజల్ ఒకటి విన్నాము. అది ఎంతవరకు అమల్లోకి వచ్చింది? అలాగే దాంతోపాటు మహబూబాబాద్లో హార్టికల్చరల్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ ఒకటి అండ్ అలాగే రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ ఒకటి. సో ఇవన్నీ కూడా ఎంతవరకు అమల్లోకి వచ్చాయి? వాటి స్టేటస్ ఎట్లా ఉంది? ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు విభజన చట్టంలో హామీ ఇచ్చింది. దానికి కావాల్సిన స్థలానికి మా ములుగులోనే జాకారం దగ్గర వాళ్ళు ఇవ్వటానికి మహబూబాద్ ములుగు సర్వే చేసి ములుగు అనువైందిగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వాన్ని 350 ఎకరాల స్థలం కావాలని చెప్పి వాళ్ళు ప్రపోజల్ వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళు అడిగారు. అడిగిన వెంటనే మేము అప్పటికప్పుడు ఒక వైటీసీ బిల్డింగ్, యూత్ ట్రైనింగ్ బిల్డింగ్ని మేము ఒప్పజెప్పాము. అంటే తాత్కాలికంగా మీరు క్లాసెస్ నడుపుకోవటానికి కావాల్సిన అన్నీ కూడా 35 ఎకరాల ప్రభుత్వ భూమి అక్కడే ఉంటే దాన్ని ఒప్పజెప్పాం. అలాగే వైటీసీ బిల్డింగ్ జాకారం దగ్గర ఉన్న ఎంటైర్ సిస్టమ్ అంతా కూడా వాళ్ళు తాత్కాలికంగా కాలేజ్ యూనివర్సిటీ నడిపించుకోవడానికి అన్ని ఏర్పాట్లు మేము వాళ్లకు కావాల్సినవన్నీ కూడా ప్రొవైడ్ చేసాం. దురదృష్టం ఏంటి అని అంటే 7 ఏళ్ళు గడిచిపోయినా మిగతా 350 ఎకరాలు ప్రభుత్వం ఇవ్వాల్సిన 350 ఎకరాల భూమి మొత్తం కూడా 50 ఎకరాల ఫారెస్ట్ భూమి కావచ్చు, 137 ఎకరాల అసైన్డ్ భూమి మేము కొని ఇచ్చి మిగతాది ప్రభుత్వ భూమి 350 ఎకరాలకు 350 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా మేము ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించిన ఆ రోజు వచ్చిన రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, సిఎస్ గారు, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ అందరు పోయి వాళ్ళకు ఒప్పచెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళు క్యాబినెట్లో ప్లేస్ చేయలేదు. ఎంత దురదృష్టం అంటే ఈ తెలంగాణ మీద వాళ్ళు ఎంత వివక్షత చూపిస్తున్నారంటే, ఇదే ఆంధ్రప్రదేశ్లో అక్కడ కూడా ఒక ట్రైబల్ యూనివర్సిటీకి వాళ్ళు హామీ ఇచ్చారు. కానీ అక్కడ 1 ఎకరం భూమి ఇవ్వకుండా, ఒక సరి అయిన బిల్డింగ్ ఇవ్వకుంటే ఆల్రెడీ ఉన్న ఒక పాత యూనివర్సిటీలోనే ఒక క్యాంపస్ పెట్టుకొని ఒక పోర్షన్ తీసుకొని ఒక ఫ్లోర్ తీసుకొని వాళ్ళు ఈ ట్రైబల్ యూనివర్సిటీని క్లాసెస్ కూడా నడిపిస్తున్నారు. కానీ అంతకంటే ఎక్కువ 350 ఎకరాల భూమి కూడా మేము మొత్తం వాళ్ళకి ఒప్పజెప్పిన, తాత్కాలికంగా కావాల్సిన బిల్డింగ్స్ అని ఒప్పజెప్పినా కూడా ఈ రోజు వరకు కూడా తెలంగాణలో ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రాకపోవడం దురదృష్టకరం. అలాగే ఈరోజు మహబూబాద్లో హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ రావాలనేది చాలా పెద్ద తోటలు, ఆ ప్రాంతంలో హార్టికల్చర్ పంటలకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. మామిడి కావచ్చు, భారతదేశంలో నంబర్ 1 మామిడి మా ప్రాంతంలో వస్తుంది, నంబర్ 1 సపోటా వస్తుంది, మిర్చి వస్తుంది. హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ రావాలని ముఖ్యమంత్రి గారు ఆ ప్రతిపాదనలు కూడా తెప్పించుకున్నారు. వారి ఆలోచనలో ఉంది, తప్పకుండా అది వస్తుందని చెప్పి భావిస్తా ఉన్నాం. అలాగే తెలంగాణలో ఒక వ్యాగన్ వర్క్షాప్ ఫ్యాక్టరీ ఇస్తా అని చెప్తే కాజీపేటలో ఇవాళ ఒక ఓవరాలింగ్ ఒక షెడ్ మాత్రమే ఇచ్చారు. అయితే ఈరోజు ఆ ప్రతిపాదన లేదని వాళ్ళు కేంద్రం పార్లమెంట్లోనే ఆన్సర్ చెప్పింది. ఎంత దురదృష్టం అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక పనులకు సపోర్ట్గా ఉండాల్సింది పోయి వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళు ఆ రోజు విభజన చట్టంలో హామీ ఇచ్చిన పనులకు కూడా అడ్డుపడుతుంది. గిరిజన ప్రాంతాల్లో, గిరిజన తండాల్లో ఉండే స్త్రీలు పేదరికం తట్టుకోలేక శిశువుల్ని అమ్ముకునే పరిస్థితి వచ్చినప్పుడు ఆ నిర్మూలన కోసం ప్రభుత్వం పథకాలు ప్రారంభించడం జరిగింది. సో వాటి అమలు ఎలా జరుగుతుంది, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం? నిజంగా నేను ఒక గిరిజన బిడ్డగా చాలా దురదృష్టకరం. ఈరోజు చాలామంది ఆడపిల్లల్ని అమ్మేస్తున్నారు, లేకుంటే ఆడపిల్లలు వద్దని చెప్పి అబార్షన్స్ చేయించుకుంటున్నారు అనే దాని మీద కూడా మేము పెద్ద ఎత్తున వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు కల్పించడం ద్వారా, లేకుంటే వాళ్ళ కుటుంబ స్థితిగతులను తెలుసుకొని వాళ్ళకి ఏం చేయడం ద్వారా ఆడపిల్ల పుట్టిన ఇబ్బంది పడకుండా వాళ్ళ కుటుంబం పోషించుకునే శక్తి వాళ్ళకి కల్పించడం మీద మేము ఎక్కువ దృష్టి పెట్టాం. మాకు ఇచ్చే సంక్షేమ పథకాలు, మేము ఇచ్చే ఈరోజు స్కీమ్స్ అన్నీ కూడా వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం. వాళ్ళు ఏదైనా పేదరికంలో ఉంటే ఆ తల్లిదండ్రులకు ఏదైనా జీవనోపాధికి కావాల్సిన మా డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొని అడాప్ట్ చేసుకొని అవసరమైతే మా గురుకులాల్లో ప్రవేశాలు కల్పించడం. ఈరోజు మేము అనాథ పిల్లలతో పాటు పేదరికంలో ఉండి గురుకులాల్లో చదువుకునే పిల్లలు, లేకపోతే ఈ సింగిల్ పేరెంట్ ఉన్న ఆ పేరెంట్ ఏమైనా మన దగ్గరికి వచ్చి పనిచేస్తారా, వాళ్ళ జీవనోపాధి కల్పించడం అనే మీద చాలా. సపోజ్ మీరు వీణా వాణిలు మా కాన్స్టిట్యున్సీ నుంచే ఉన్నారు, అదే పుట్టుకతో కవలలుగా ఇప్పుడు ఇంకా 10th క్లాస్ రాశారు, ఇప్పుడు ఇంటర్మీడియట్కి వెళ్తున్నారు వాళ్ళు బ్రహ్మాండంగా. వాళ్ళు అంటే వాళ్ళ కొంత వయసు వచ్చిన తర్వాత వేరే వాళ్ళ మీద ఆధారపడటం, ఒకళ్ళు కాదు ఇద్దరు ఎవరు చూసుకోలేరని ఆ తల్లికి కూడా ఆ సంస్థలోనే ఉద్యోగం ఇచ్చి
వాళ్ళ ఇటు పోషించుకుంటుంది, తను బాధ్యత చూసుకొని తన ఉద్యోగం వస్తుంది, మిగతా ఆ జీతం ద్వారా తన కుటుంబాన్ని కూడా పోషించుకునే శక్తి వస్తుంది. ఇట్లానే గిరిజన తండాల్లో ఉండే ఆడపిల్లల తల్లిదండ్రులకు కూడా వాళ్ళ ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని మా ట్రైబల్ వెల్ఫేర్ ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకు అందించడం ద్వారా వాళ్ళకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించే విధంగా వాళ్ళలో ఒక అవగాహన కల్పిస్తూ ఉన్నాం బ్రహ్మాండంగా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారితో అలాగే కేటీఆర్ గారితో వాళ్ళ కుటుంబ సభ్యులతో మీకున్న అనుబంధం గురించి. చాలా గొప్ప అనుబంధం. అంటే కేసీఆర్ గారు ఫస్ట్ మేము వారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు నేను తెలుగుదేశంలో ఉన్నా, తర్వాత వారు తెలుగుదేశం విభేదించి టీఆర్ఎస్ పార్టీని ఇచ్చేసి అనేక రోజులు పోరాటం చేసి తెలంగాణ సాధించిన నాయకుడిగా 2013 ఆఖరు సమయంలో నేను పార్టీ ఎమ్మెల్యేగా తెలుగుదేశంకి రాజీనామా చేసి వారి దగ్గరికి రావడం జరిగింది. అంటే నేను 2009 నుంచి 14 వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మేమందరం కలిసి ఉండే. కానీ ఒకసారి పార్టీలోకి వచ్చిన తర్వాత అనేక సార్లు అంటే నా పెద్ద బిడ్డ అని నా ఏదైనా ఉంటే నాకు వదిలేయి, నేను చూసుకుంటాను, ఏ రోజు వారు నీకేం కావాలని అడగలేదు, నేను వారికి ఇది కావాలని అడగలేదు. నాకు అడగకుండానే అన్నీ సమకూర్చారు. నేను ఒకరోజు ఏదో దీని గురించి, సార్ నా 2 పిల్లలు, నేను రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు సార్ నేను ఇప్పుడే ఈ పదవి చేయలేను, నాకు కొన్ని రోజులు రెస్ట్ కావాలని అనుకుంటున్నాను అని. అదేంటి అంటే నేను ఒక్కదాన్నే కాబట్టి 2 పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చారు అని అంటే నేనే చేస్తాను పెళ్ళిళ్ళు, నువ్వు డోంట్ వరీ, నాకు వదిలే, నీ పని చూసుకో అని చెప్పారు. నా 2 పిల్లల పెళ్ళి వారే దగ్గరుండి చేశారు. ఫెంటాస్టిక్. సో నా జీవితంలో నాకు నిజంగా నా మంత్రి పదవి వచ్చిన రోజు కంటే వారు, శోభమ్మ గారు, భార్య భర్తలు ఇద్దరు కవితమ్మని తీసుకొని వచ్చి నా కొడుకు ప్రధాన పొంగరం వారే పెట్టి ఆశీర్వదించి పెళ్లి చేయించారు దగ్గర. సో నా జీవితంలో మర్చిపోలేని ఒక గొప్ప అనుభూతి అది. నా 2 పిల్లల పెళ్ళికి అంటే సంవత్సరంలోపే చిన్న బాబు పెళ్ళి కూడా అయింది. ఓకే ఓకే. వారే దగ్గర ఉండి వారే వచ్చి పెళ్లి చేశారు. సో నా ఇంకా అంతకంటే నాకు మంత్రి పదవి అనేది మీకు వాళ్ళ కుటుంబాలతో ఉన్న ఒక చక్కటి అనుబంధానికి ఈ ఉదాహరణ. అంటే నాకు మంత్రి పదవి ఇచ్చేది కావచ్చు, ఏది ఉన్నా కేటీఆర్ గారే చెప్పారు. ఈవెన్ మినిస్టర్ క్యాబినెట్లో తీసుకుంటున్నామని కూడా కేటీఆర్ గారు చెప్పారు. అదృష్టం ఏంటి అంటే వారు, నేను సార్ అని పిలుస్తాను, నాకు తండ్రి కంటే ఎక్కువ. మా తండ్రి నాకు అన్ని రకాలుగా ఇచ్చేయవచ్చు, కానీ రాజకీయాల్లో నేనేం చేయగలను, నా ద్వారా ఏం చేయించాలనేది వారికి మాత్రమే తెలుసు. కాబట్టి ఒక గిరిజన మహిళ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఒకసారి గెలిచి ఇంకోసారి ఓడిపోతే రాజకీయాల్లో తిరిగి నిలదొక్కోవటం అనేది చాలా కష్టం. అందులో ₹1 ఖర్చు లేకుండా నన్ను ఒక ఎమ్మెల్యేగా అంటే అనేక ఒడిదొడుగులు ఉంటాయి, కానీ 20 మంది ఎమ్మెల్యేలతో ఓటు ఇచ్చి నన్ను ఎమ్మెల్సీ చేశారు. అలాగే తెలంగాణ క్యాబినెట్లో మంత్రిగా తీసుకున్నారు అని అంటే ఇంకా నా జీవితాంతం ఇంకా వారి దీంట్లో ఉండిపోతాను నేను. వారికి కృతజ్ఞతగా, సార్ ఎంత ప్రేమగా చూస్తారో కేటీఆర్ గారు అంతే ప్రేమగా. కానీ నేను అన్నా అని అంటే, నీకు తమ్ముడు అంటే ఇష్టం ఉండదా, రాముని పిలవచ్చు కదా అక్క, అన్నా అని ఎందుకు, నువ్వు పెద్దదానివి కదా అని, నీకు తమ్ముళ్ళు ఇష్టం ఉండరాక, నీకు ఒక అన్న ఉన్నాడు కదా, నన్ను తమ్ముడు అని పిలవచ్చు కదా అని, అంత గొప్పగా అంత పెద్ద మనసు ఉన్న నాయకుడు. ప్రతి విషయం పట్ల సంపూర్ణమైన అవగాహన ఉండి ఒక పరిపూర్ణమైన ఆలోచన కలిగిన నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఏ అంశాన్ని మొదలు పెడితే ఇది తెలియదు అనేది ఉండదు ఇక. అలాగే శోభమ్మ గారు, నేను మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు వారి ఆశీర్వాదం కోసం వెళ్ళాను. నన్ను చూసి, ఏంటమ్మా నువ్వు చాలా సంతోషంగా ఉంటావు అనుకున్నాను, ఎందుకు టెన్షన్గా డల్గా ఉన్నావు అని అంటే, ఇంత పెద్ద బాధ్యత కదమ్మా, నేను ఒకసారి మాత్రమే ఎమ్మెల్యేగా పనిచేశాను, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి పోరాటమే తెలుసు, ఈ అడ్మినిస్ట్రేషన్ వైపు అని అంటే, భగవంతుడు నీకు ఇంత గొప్ప అవకాశం ఇస్తే దాన్ని నిర్వహించే ఇది కూడా ఇస్తాడు, కెపాసిటీ కూడా ఇస్తాడు, సో మీరు ధైర్యంగా ఉండాలి అని చెప్పి, అంటే అంత వారికి ఇది ఉంది. అలాగే కవితక్క, హరీష్ అన్న, సంతోష్ అన్న, ప్రతి ఒక్కరూ, అంటే నేను అదృష్టం, నేను వాళ్ళకంటే వయసులో పెద్దదాని కావడం నన్ను అక్కానే సంబోధిస్తారు. సో ఆ కుటుంబానికి, ముఖ్యమంత్రి గారికి నేను సదా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఫెంటాస్టిక్ అండి, చాలా సంతోషం. సో మీరు సంకల్పించినట్టే గిరిజనులందరికీ కూడా విద్య, వైద్యం, ఉద్యోగం, ఓవరాల్గా వికాసం కూడా కలగాలని, వారి జీవితాల్లో మీరు సంకల్పించినట్టుగా జరగాలని, మీరు కూడా ఇంకా భవిష్యత్తులో రాజకీయ పరంగా, జీవితం పరంగా ఇంకా ఎన్నో ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి మీ అమూల్యమైన సమయాన్ని మాకు వెచ్చించినందుకు
చెప్పాలందు కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం.